బాగున్నారా? మా విషయం పక్కకు పెట్టి నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. సారీ అమ్మా, పండక్కి రాలేకపోయాను. మీ నాన్నగారికి హెల్త్ పాడైంది, హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆయన జాబ్ కూడా ఇంకా వెళ్ళలేరు. ఏం కంగారు పడకమ్మా, ఈ మంత్ లో ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నెక్స్ట్ మంత్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. కొద్దిగా నేను కూడా అమౌంట్ పంపిస్తాను. సరేనమ్మా, ఉంటానైతే. ఇప్పుడు ఒక జాబ్ చూసుకోవాలి. ఈ జాబ్ నాకు కరెక్ట్ సెట్ అవుతుంది. హలో Hello, సార్, మై నేమ్ ఇస్ శృతి. tell me. I called for an interview. This is a data entry job. Okay, Okay, you can come to interview. I'll come sir. Come today. Okay sir, thank you sir. Okay, see you. Excuse me sir. Sit down. Thank you. Sir, these are my certificates. So, you are graduate. మీ జాబ్ షిఫ్ట్ 2 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. ఓకే సార్. మీరు చేయాల్సిన వర్క్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఓకే సార్, నో ప్రాబ్లం. అంతా ఓకే? ఓకే రేపు పొద్దునే వచ్చి జాబ్లో జాయిన్ అయిపో. ఓకే, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. See you. All the best for your job. బాయ్ సార్. $15,000 శాలరీ అంటే క్యాబ్కి హాస్టల్కి సరిపోదు. బస్తోనే పని కానియాలి. భయ్యా భయ్యా, చెప్పండి. ఇక్కడ బస్సులు ఎప్పటి వరకు ఉంటాయి? రాత్రి 10:30 వరకు ఉంటాయి. అగో అక్కడ చిన్న షెడ్ లాకుంది కదా, అదే బస్ స్టాండ్. రాత్రులు తాగుబోతులు తిరుగుతుంటారు, జాగ్రత్త. సరే, థ్యాంక్ యూ. అదేంటి? అబ్బా 10:30 అయింది. హాయ్, నేను మీ అన్న లాంటి వాడిని.
భయపడకమ్మా. యాక్చువల్లీ ఈ రూట్ అంత సేఫ్ కాదు. సో అందులోనూ ఒంటరిగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి నేను బండి ఆపాను. నువ్వేం భయపడకమ్మా. బస్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. బస్ వచ్చేసింది. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఈ రోజుల్లో ఎవరిని చెప్పలేకపోతున్నాం. తను చెడ్డవాడు అనుకొని చాలా అనుమానపడ్డా, కానీ తను నాకు సహాయం చేయడానికి వచ్చి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. చాలా మంచివాడు అతను. ఎలా అయితేనే ఈ రోజు గడిచిపోయింది, కానీ రేపటి నుంచి ఎలానో ఏమో. ఏం చేస్తాం, తప్పదుగా. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. యా టెల్ మీ. యాక్చువల్లీ రేపటి నుంచి కావాలంటే 10 నుంచి వస్తాను. 1 hour ఎర్లీగా వెళ్తాను సార్. ఎర్లీగా వెళ్తావా? ఒక పని చేయి అయితే, నీకు బదులుగా ఈ షిఫ్ట్కి వేరే వాళ్ళని పెట్టుకుంటా. మళ్ళీ ఎప్పుడన్నా మార్నింగ్ షిఫ్ట్లో జాబ్ కాల్ అయినప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు వచ్చి జాయిన్ అయిపోయి. మా కంపెనీకి కంపల్సరీ 2 shifts అవసరం. సో నువ్వు వస్తే సరే. ఓకే సార్, సారీ, వస్తాను. ఓకే రైట్, గో అండ్ డూ యువర్ వర్క్. వాడేమో అర్లీగా పర్మిషన్ ఇవ్వట్లేదు, బస్ ఏమో త్వరగా వచ్చి చావదు. లేట్ అవుతుంది. తను మళ్ళీ వచ్చాడే. ఏంటమ్మా ఇక్కడ? ఆల్రెడీ చెప్పాను కదా ఈ టైంలో ఉండడం సేఫ్ కాదనేసి. ఎందుకు ఇక్కడ నుండి ఎప్పుడు బస్ ఎక్కుతావు? అది కాదన్నయ్య, నా జాబ్ టైమింగ్స్ ఇలానే ఉన్నాయి, ప్రతిరోజు ఇంతే. కంపల్సరీగా ఈ జాబ్ చేయాలి. మా ఇంట్లో పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. సరే అమ్మా, నా జాబ్ టైం కూడా ఇదే. రోజు నేను బస్ ఎక్కించిన తర్వాత నేను ఇంటికి వెళ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అదిగో బస్ వచ్చింది. బస్ వచ్చింది, నేను వెళ్తాను. సరే అమ్మా, బాయ్. బాయ్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, శాలరీ క్రెడిట్ అయింది. ఎస్, మమ్మీకి కాల్ చేస్తాను. హలో మమ్మీ, బాగున్నావమ్మా? ఈ మంత్ శాలరీ వచ్చేసింది. ఓ సంతోషం. అకౌంట్ నెంబర్ పంపివా? అమౌంట్ పంపిస్తాను. సరే, ఎంత పంపిస్తావు? 10,000 పంపిస్తాను. నీకొచ్చే 15లో 10 నాకు పంపిస్తే నీకెలా అమ్మా?
నాకు సరిపోతాయమ్మా. 5,000 ఈ నెలంతా ఎలా సరిపెట్టుకుంటావు? హోటల్ ఛార్జెస్, మళ్ళీ బస్ ఛార్జెస్. నీకు కష్టం కాకుండా చూసుకో మరి. ఓకేమ్మా. సరేనమ్మా, ఉంటానైతే. హలో. హలో, నేను రాజీని. రాజీ. ఏంటే ఈరోజు బాగా హుషారుగా ఉన్నా? నాకు ఇక్కడ ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు. అయితే రోజు నాకు బస్ ఎక్కించే వెళ్తానన్నాడు. అవునా? నాకు ఇంకేం టెన్షన్. ఏమోనే, ఈ మధ్య అలా చెప్పే కొందరు మోసం చేస్తున్నారు, జాగ్రత్త. ఏ పోవే, నాకు చాలా మంచి అన్నయ్య దొరికాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, మంచిదే. చలో, నేను చాలా వర్క్ చేసుకోవాలి, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ బాయ్. టైం అయింది, ఇంకా వెళ్ళాలి. హలో. హలో, నేను చంద్రైపల్లి భవానీని మాట్లాడుతున్నా. నేను బస్ మిస్ అయ్యాను, వచ్చేస్తున్నాను. హాస్టల్ అనుకున్నావా, గెస్ట్ హౌస్ అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి. ఇవాళ నైట్ కి మీ రిలేటివ్స్ ఎవరైనా ఇంట్లో ఉండి రేపు మార్నింగ్ కల్లా హాస్టల్ కి రా. చంద్రైపల్లి భవానీ ఇక్కడ. ఏమైంది? మా హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తారంట అన్నయ్య. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏం ప్రాబ్లం లేదు, మా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది. మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. సరే సరే, పదండి. లోపలికి రా అమ్మా. ఇంట్లో ఎవరు లేరా అన్నయ్య? నా అనేవాళ్ళు నాకెవరు లేరు. ఒంటరితనమే నా జీవితం. మరి ఆ రోజు నిన్ను చూస్తుంటే నువ్వు నా చెల్లిలా ఉన్నావు అన్నారు. నాకు ఒక చెల్లుంటే నీలా ఉండేదేమో. సరే గాని ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏదైనా స్పెషల్ ఆర్డర్ చేస్తాను. వద్దన్నయ్య, కొంచెం అనీజీగా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. రూమ్ ఎక్కడుంది? రూమ్ అటువైపు ఉంది. ఆయన ఏంటివే నువ్వు? ఆ ఫిగర్, ఆ కట్అవుట్, మతిపోయే సెక్సీగా ఉన్నావు కదే. నీ వల్ల రాజ్యాలే కోల్పోయినా. భలే ఐటంలా కనిపిస్తున్నావు. మరి నేను నీ మత్తలో పడ్డా.
చేయొద్దు. నన్ను ఏం చేయొద్దు. నన్ను వదిలేంటి కన్నం పెడతా. నన్ను వదిలే వదిలే. చెల్లమ్మా దగ్గర వద్దు. నేను కావాలని చేయలేదురా, మందు మత్తులు అంతా అయిపోయింది. ఈ సమాజం అసలుకి బ్రతకనివ్వదు. మీడియాలో మొహం చూపించుకోలేక మీ అమ్మ నాన్న చచ్చిపోతారు. అంత నా వల్ల జరిగింది. కానీ నన్ను క్షమించమ్మా. కావాలంటే నన్ను చంపేయి. నీకు చావాలనుంటే ఎక్కడైనా రైల్వే ట్రాక్ వెళ్ళి చచ్చిపో. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించదు. హలో శిష్య. ఐమ్ సారీ డాక్టర్, ఐమ్ సారీ. కథలో ఉన్న ఎమోషన్ నా గుండెలు గుచ్చు. ఏమైనా నాకు తెలియక అడుగుతాను, కథ పూర్తి కాకుండానే ఎందుకు ఇంత బాధపడతావు? మంచి టెన్షన్ ఉన్నట్టున్నాడు. ఎదురు చూస్తున్న ఆ అమ్మాయిని ఒక రకంగా ట్రాప్ చేస్తాడు. బంగారం, నేను ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిల్ని చూశాను, కానీ ఇప్పటి వరకు ఏ అమ్మాయి నీలా కనిపించలేదు. ఒక్కసారి అనుభవించాలి. ఆ పిల్ల ఏం ముందు తెలుసా, నీలాగానే. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. యాక్చువల్లీ 1 వీక్ నుంచి నేను కొంచెం సిక్గా ఉన్నాను సార్. అందుకనే ఆ రోజు నుంచి ఆఫీస్కి రాలేదు. ఓకే, ఒక పని చేయండి. మీరు సిక్కుగా ఉన్నట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీకు బదులుగా వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చాం. ఎక్స్క్యూజ్ మీ సార్. తనే కొత్త జాబ్లో జాయిన్ అయింది. ప్లీజ్ యూ కెన్ గో. హౌ ఈజ్ యువర్ వర్క్? నైస్ సార్. మీ జాబ్ పర్మనెంట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఏ చల్లమ్మా. అన్నయ్య, మీరు వచ్చేసారా? ఇంతవరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అమ్మయ్య, మీరు వచ్చేసారు. వచ్చేసింది, నేను వెళ్తాను. వెళ్ళాలా? అన్నయ్య వెళ్ళాలి, లేట్ అయిపోయింది కదా. ఓకే అన్నయ్య, బాయ్. చల్లమ్మా. ఎవరు? నేను నిన్న ఆఫీస్లో బాస్ పరిచయం చేశారు కదా, అదే శృతిని. చెప్పండి. ఒక్కసారి మీతో మాట్లాడాలి, పర్సనల్గా కలుద్దామా? ఎందుకు? అయినా నేనెందుకు రావాలి? ఇట్స్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నువ్వు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది.
ప్లీజ్. ఎక్కడికి రావాలి? లొకేషన్ సెండ్ చేస్తా, త్వరగా రా. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్లోనే నేను వర్క్ చేశాను. రోజు మీరు ఏ బస్ స్టాప్లో వెయిట్ చేస్తారో అదే బస్ స్టాప్లో నేను వెయిట్ చేసేదాన్ని. ఏ రాకేష్ గారితో నువ్వు మాట్లాడుతున్నావో అదే రాకేష్ గారితో నేను మాట్లాడేదాన్ని. సో నన్ను ఎలా బలి చేశాడో నిన్ను అలానే బలి చేయాలనుకుంటున్నాడు. అలాంటివాడా? నేను బలైపోయాను, నువ్వు నాలా బలి కాకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటమ్మా ఇంత లేటు? సారీ అన్నయ్య, లేట్ అయిపోయింది. ఇప్పుడే బస్సు వెళ్ళిపోయింది తెలుసా? అయ్యో, ఇప్పుడు ఎలా అన్నయ్య? ఇప్పుడు ఎలా? సర్లే, నేను డ్రాప్ చేస్తాను. సరే, వదిలే అన్నయ్య, నీకెందుకంత శ్రమ? అది కాదమ్మా. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోతా అన్నయ్య. దానంటది అదే ఆఫర్ వస్తుంది, ఎందుకు వదులుకోవాలి? సరే అమ్మా, పదా పదా. ఓకే అన్నయ్య. ఇదే అమ్మా మన ఇల్లు. చాలా బాగుందన్నయ్య మీ ఇల్లు. సరే కానీ ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏదైనా తీసుకుంటావా? లేదన్నయ్య, చాలా టైర్డ్ అయ్యాను, రెస్ట్ తీసుకుంటాను. అదే బెడ్రూమ్ అమ్మా, వెళ్ళి పడుకో. ఓకేనా? ఓకే అన్నయ్య, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. హలో, అంతా ఓకే కదా? మీరు చెప్పినట్టే నేను లోపలికి వచ్చేసాను. నేను చెప్పినట్టే జరుగుతుంది కదా? అన్నీ అనుకున్నట్టే జరుగుతుంది. ఏం భయపడకు, నేను బయటే ఉన్నా. మన ప్లాన్ ఎలా అనుకున్నామో అలానే చెయ్యి. ఓకే, బాయ్. సరే, అలాగే చేస్తాను. ఓకే, బాయ్. ఏమైనా ప్రాబ్లమా? అది ఫ్యాన్ పనిచేయట్లేదు అన్నయ్య. ఫ్యాన్? ఓకే. అది ఆకలిగా ఉంది, కిచెన్ ఎక్కడ? రైట్ సైడ్. ఓకే అన్నయ్య.
కేబుల్ కేబుల్ కొట్టయింది. నేను తప్ప ఎవరు లేరు కదా, అంటే ఇది గ్యాస్ స్మెల్ వస్తుందేంటి? ఏమన్నా చేసిందా? ఏ డోర్ తీయవే, నిన్నే. ఏ డోర్ తీయవే. అదే బయట నుండి ఏదో చేసి ఉంటుంది. అరే నేనే రాయి పని చేసింది. నన్నే కాకుండా ఇంకొక అమ్మాయికి కూడా అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నీలాంటి బలి పశువుని బలి ఇవ్వడానికే నేను ఇక్కడి వరకు వచ్చానురా. రే నాతోనే పెట్టుకుంటావా? ఈ రోజు నీ పని అయిపోయినట్టే. గ్యాస్ లీక్ అయింది. ఒక్క 10 నిమిషాలు అంతా అయిపోతుంది. ప్లీజ్ అలా చేయకు. రే ఎంతమందితో ఆడుకుంటావురా నువ్వు? చల్లమ్మా, అది కాదమ్మా, నీకు కావాలని చేయలేదమ్మా. 10 నిమిషాలు నరకం అనుభవించరా. క్షణ క్షణం చచ్చే భయంతో ఉండరా. ఆల్ ది బెస్ట్. హలో హలో